ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 13వ అధ్యాయము. అశూన్య శయన వ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను. సుతదేవుని మాటలను విని సుతకీర్తి మహారాజు, మునివర్య, మన్మధుని భార్య రతీదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరన్నిరి. దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమును చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగు వానిని కూడా చెప్పకూడదునని అడిగను. అప్పుడు సుతదేవుడు, మహారాజా వినుము. అశూన్యశయనమున వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడయి సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను ఇచ్చును. ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మముల పాటించిన వారు, అనగా కొత్తగా వివాహమైన దంపతులని భావము, సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను అందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్టు కలుగును? శ్రావణమాసమున శుద్ధ విజయంది వ్రతమును ఆచరింపవలేను. ఈ వ్రతము ఆచరించువారు 4 మాసములను హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలేను. పారణ దినమున లక్ష్మీ సమేతుడుగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్షములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల ఒక సద్బ్రాహ్మణుని పూజించి అతనికి చతుర్విధ భక్షములను వాయనమియ్యవలెను. బంగారు లేక వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టువస్త్రములు, తులసిమాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణమాసం మొదలు 4 మాసములు, అనగా శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. తరువాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గొనము అను మాసములందును లక్ష్మీ సమేతుడు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢమును మాసముల యందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలెను. భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుడు పరిశుద్ధుడకు శ్రీ మహావిష్ణువును అర్చింపవలెను. ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విజయందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమమును చేయవలెను. మార్గశీర్షము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రీచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసముల యందు పురుష సూక్త మంత్రములచే హోమమును చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమియ్యవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమియ్యవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమియ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యవలెను. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కరికి 12 చొప్పున దానమియ్యవలెను. తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణుభక్తుడు, కుటుంబవంతుడు అగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి
బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ అశూన్యశయనం యథాతప జనార్దన శయ్యా మమ ప్యశూన్య స్యాధ్యానేన నేవ కేశవ అని దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకమునకు భావము: స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై అనగా దంపతులిద్దరును ఏకశయ్యపై ఉండుట ఈ శయ్యాదానముచే ఉండుగాక. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును విధవా స్త్రీయును దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును. సుతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని ఈ వ్రతమునాచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందరు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్యశయన వ్రతమును వివరించి తిని ఇక నీకు మరేమి చెప్పవలయును అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనను. శృతకీర్తి మహారాజు, మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానముల ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగాను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.